రైట్ బ్యాక్ హోమ్ చేవెళ్ళ టు వికారాబాద్. ఇది హైదరాబాద్కు రహదారి మాత్రమే కాదు, చావుకు దగ్గర దారి అంటున్నారు. దశాబ్దాల తరబడి విస్తరణకు, రిపేర్లకు నోచుకొని ఈ రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్గా అడ్రస్గా మారిపోయింది. ఇది హైవే కాదు, ప్రయాణికుల పాలిట డైవేగా మారిపోయింది. ఈ హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి నెత్తురు మరిగిన రోడ్డులా మారిపోయింది. గతంలో ఎన్జీటీ ఉత్తర్వులు ఉన్నాయి, దీని విస్తరణకు అడ్డంకిగా మారాయవి. ఇక అప్పా జంక్షన్ నుంచి తాండూరు వరకు సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ రహదారిపై గత 5 ఏళ్లలో 720 ప్రమాదాలు జరిగి 211 మంది మృత్యువాత పడ్డారు. 737 మంది క్షతగాత్రులయ్యారు. వాహనాల రాకపోకలు భారీగా పెరిగినా సరే రోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో ఎన్నో ప్రమాదాలకు, విషాదాలకు ఇది ఇప్పుడు చిరునామాగా మారింది. అవగాహన కోసం ప్రయాణికుల పాలిట డేంజర్గా మారిన ఈ రోడ్డు మ్యాప్ని మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు చూడండి. ఇది తాండూరు టు అప్పా జంక్షన్ వరకు ఈ మెరూన్ కలర్ ఉన్న లైన్, ఇది రోడ్ అనమాట. ఇది మన్నెగూడ దగ్గర, మన్నెగూడ ఉంది కదా, ఈ మన్నెగూడ దగ్గర నేషనల్ హైవే మీదకి వస్తుంది. నేషనల్ హైవే 163 అనమాట. సో అక్కడ నేషనల్ హైవేలో కలుస్తుంది. సో అక్కడి నుంచి మనం దీన్ని ఏమనాలి, నేషనల్ హైవే అనాలి. ఆ తర్వాత ఇది మీర్జాగూడ మీదుగా అప్పా జంక్షన్ వరకు కూడా వెళ్తుంది, అంటే హైదరాబాద్కి రీచ్ అవుతుంది. ఇది నేషనల్ హైవేలో చేరి. సో అలాంటి నేషనల్ హైవే సిచ్యువేషన్ ఏంటో నిన్నటి నుంచి కంటిన్యూస్గా మనం స్టోరీస్లో చూస్తున్నాము. మన్నెగూడ టు అప్పా జంక్షన్ వారానికి 3 నుంచి ఇక్కడ 5 ప్రమాదాలు ఆన్ యావరేజ్ జరిగిపోతున్నాయి. సో తాండూరు టు అప్పా జంక్షన్ వరకు ఒక 50 ప్రమాదకర మలుపులు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకర మలుపులు ఇప్పుడు ఈ మొయినాబాద్, అజీజ్ నగర్, చినషాపూర్, కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ళ, ముడిమ్యాలు, కందవాడ, మల్కాపూరు, దామరగిద్ద, మీర్జాగూడ, ఆలూరు, అంతారం, ఇవన్నీ కూడా. నిన్న మీర్జాగూడ దగ్గరే రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆ టిప్పర్ లారీ 2 ఢీకొనడంతో 19 మంది చనిపోయింది ఈ మీర్జాగూడ దగ్గరే. ఇక దీనిలో ఒక 50 ప్రమాదకర మలుపులో బై అండ్ లార్జ్ ఉన్నాయి. వాటిలో ఒకటి నిన్నటి ఇన్సిడెంట్ జరిగిన మీర్జాగూడ ప్రాంతం. నిన్న బస్సు ప్రమాదం ఎగ్జాక్ట్లీ ఆ మలుపున్న మీర్జాగూడ దగ్గర జరిగింది. ఆ మలుపుల్లో కూడా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇప్పుడు నేను చాలా చెప్పాను కదా, అందులో ఒక 4 చాలా కీలకమైనవి. ఆ 4 ఏంటో కూడా చూద్దాం. ఎస్, అటు నుంచి వద్దాం. హైదరాబాద్ నుంచి అప్పా జంక్షన్ తర్వాత మొయినాబాద్ దగ్గర ఒక ప్రమాదకరమైన మలుపు ఉంటుంది. ఆ తర్వాత కనకమామిడి ఇంకొంచెం దూరం వస్తే అక్కడ ఒక మలుపు ఉంది. ఆ తర్వాత చేవెళ్ళ దగ్గర ఒక మలుపు ఉంది. ఆ తర్వాత నిన్న ప్రమాదం జరిగిన మీర్జాగూడ దగ్గర ఒక మలుపు ఉంది. అనేక మలుపులున్నా సరే ఈ 4 మలుపులు చాలా డేంజరస్ మలుపులు. సో ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మీర్జాగూడ ప్రాంతంలో నిన్న ప్రమాదం జరిగింది. అది చాలా ప్రమాదకరమైన మలుపున్న ప్రాంతం. సో తాండూరు టు అప్పా జంక్షన్ రోడ్డు ఎంత ప్రమాదకరంగా ఉందో, దాని సిచ్యువేషన్ ఏంటో మా సీనియర్ కరస్పాండెంట్ వాసు ఒకసారి డీటెయిల్స్ అందిస్తారు. చేవెళ్ళ దగ్గర, మీర్జాగూడ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటు ఆర్టీసీ బస్సుని టిప్పర్ లారీ గుద్దటంతో ఆ సిచ్యువేషన్ ఒకసారి ఎలా జరిగింది అంటే అసలు దానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఎక్కడైతే అప్పా నుంచి తాండూరు వెళ్ళే రోడ్డు, సో ఈ రోడ్డు దగ్గర ఉన్నాను. ఈ రోడ్డు దగ్గర ఉన్న రోడ్డుకి ఇరువైపులా ఉన్న మర్రి చెట్లు చూసుకోవచ్చు. ఎంత డేంజరస్గా ఈ రోడ్డు ఉందో ఒకసారి స్పష్టంగా మీరు విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఈ రోడ్డు ఉందో ఈ రోడ్డుని 4 లైన్ల రోడ్లుగా చేయాల్సిన అవకాశం ఉంది. సో అప్పుడే వాళ్ళు దానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. సో 2017లో ప్రతిపాదించారు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు. దశల వారీగా ప్రారంభం కావాల్సిన అవకాశం ఉంది. అయితే ఈ రోడ్డు కర్ణాటక రాష్ట్రానికి అనుసంధానం, బీజాపూర్ దగ్గర ఉన్న హైవేకి కనెక్టివిటీ అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఈ విధంగా కనెక్టివిటీ చేసేందుకు 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులకి నేషనల్ హైవే అథారిటీ ఆమోదం తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో 2021లో అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు పనులు ప్రారంభం అయ్యే సమయానికి పర్యావరణానికి హాని కలుగుతుంది అంటూ 900 పైచీలకు మర్రి చెట్లు, వేల సంఖ్యలో ఇతర చెట్లు తొలగించడానికి వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు 3 వ్యక్తులు. తక్షణం పనులు ఆపాలంటూ నేషనల్ హైవే అథారిటీకి నోటీసులు ఇచ్చింది చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అథారిటీ. రాష్ట్ర ప్రభుత్వానికి చెట్లకు హాని కలగకుండా భూసేకరణ చేపట్టడం సాధ్యమవుతుందా అంటూ నేషనల్ హైవే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన సిచ్యువేషన్ మన గతంలో ఉంది. సో ప్రస్తుత పరిస్థితిలో ప్రత్యామ్నాయ మార్గాలు కాకుండా ప్రస్తుతం భూసేకరణ చేసిన మార్గంలోనే రోడ్డు విస్తరణ పనులు కొనసాగించాలని నేషనల్ హైవే అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్ర పర్యావరణ
శాఖ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తీసివేయాల్సి వస్తున్న చెట్లను రీలొకేట్ చేసే అవకాశం ఉంటుందంటూ నేషనల్ హైవే అథారిటీకి తెలియజేసింది రాష్ట్ర పర్యావరణ శాఖ. దాంతోపాటుగా ప్రభుత్వం కూడా తెలియజేసింది. సో 2017 నుంచి 2021 ల్యాండ్ ఎక్విజిషన్కి సమయం పడితే 2021 నుంచి ఇప్పుడు దాదాపు 2025 వరకు ఇంకా పనులు పూర్తి స్థాయిలో మొదలు కాని పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికి రోడ్డు చూసుకుంటే చాలా సిచ్యువేషన్ ఒకసారి ఆ దృశ్యాలు చూసుకోవచ్చు. ఎక్కడ చాలా యాక్సిడెంట్ స్పాట్గా చెప్పుకోవచ్చు. ఈ రోడ్డుకి ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా చాలా బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. అక్కడెక్కడ సైనిడ్ బోర్డులు ఏర్పరిచినప్పటికి కూడా చుట్టూ అంటే రోడ్డుకి ఇరువైపులా చెట్లు, ఇటు మర్రి చెట్లు కావచ్చు, ఇతర చెట్లు ఉండటం, దాంతోపాటుగా రోడ్డు కొంచెం బాగా నేరోగా ఉండటం, ఎక్కువగా మలుపులు ఉండటం. గత 5 years మనం ఒకసారి ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ల పరిస్థితి ఇప్పటికే చాలామంది ఈ యాక్సిడెంట్ల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. కానీ ఇంతకు 8 సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్మాణం కాకపోవటం, సో ప్రభుత్వాలు ఏదైనా కావచ్చు, సో సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, కానీ చూడండి ఈరోజు ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వాలు కనుక ముందు నుంచి కనుక దీనికి పరిష్కారం చూపించుంటే సిచ్యువేషన్ ఇక్కడ దాకా ఉండేది కాదు అంటూ ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. పోనీ ఇది డెవలప్ కాకపోవడానికి నిన్న మొన్న వేసిన రోడ్డు కాదు, నిజాం కాలం నుంచి ఉన్న రోడ్డు ఇది. కర్ణాటకలోని బీజాపూర్ వెళ్ళడానికి నవాబు వేయించిన రహదారి. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని కలబుర్గి, బీజాపూర్లతో పాటు వికారాబాద్ జిల్లాకు వెళ్లేందుకు ఈ రోడ్డే కీలకం. పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండలకు వెళ్లాలంటే కూడా ఈ రోడ్డు మార్గం ద్వారానే ప్రయాణించాలి. తాండూరు, మోయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నిత్యం హైదరాబాద్కి రాకపోకలు ఈ రోడ్డు గుండానే సాగిస్తూ ఉంటారు. అయితే ఈ పెరిగిపోయిన ట్రాఫిక్ అవసరాల కోసం రోడ్డు విస్తరణ మీద మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఈ రహదారి విస్తరణకు మోక్షం కలగకుండా అడ్డుకుంటున్నాయి. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. 2018లో జాతీయ రహదారి 163గా దీన్ని మార్చారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46.4 కిలోమీటర్లు ఉంది. దీన్ని 4 లైన్ల రహదారి కోసం 785 కోట్ల రూపాయల ఖర్చుతోటే ఒక ప్రణాళిక కూడా రూపొందించారు. కానీ 2022లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనికి శంకుస్థాపన చేసినా సరే ప్రభుత్వం నుంచి 145.42 హెక్టార్ల భూమి సేకరణ, రోడ్డుకి ఇరువైపులా 900కు పైగా మర్రి చెట్లు తొలగించడం అనేదే ఇప్పుడు ఇక్కడ సమస్యమైంది. చెట్లను కొట్టకూడదు అంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు చాలామంది. సో దాంతో ఆ పనుల్ని ఆపేయమని నేషనల్ హైవే అథారిటీని ఆదేశించింది ఆ గ్రీన్ ట్రిబ్యునల్. 150 మర్రి చెట్లను రీలొకేట్ చేస్తామని ఎన్హెచ్ఏఐకి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. మిగిలిన చెట్ల జోలికి వెళ్లబోమని ట్రైబ్యునల్కు తెలిపింది ఎన్హెచ్ఏఐ. ఈ గ్రీన్ ట్రైబ్యునల్ గ్రీన్ సిగ్నల్ తోటి రోడ్డు విస్తరణ పనులు షురూ అయ్యాయి. ప్రస్తుతం ఇది మోయినాబాద్ దగ్గర ఈ రోడ్డు విస్తరణ నిర్మాణ పనులు సాగుతున్నాయి.